హలో ఆల్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. ప్రజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ బీభత్సంగా నడుస్తుంది. దీంట్లో భాగంగానే తెలుగు నుంచి ఇయర్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. అయితే వీటిలో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లైక్ కల్కి, పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్, ఓజీ లాంటి సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్స్ కానీ ఇండియా వైడ్ రిలీజ్ అవుతాయి. అయితే ఈ సినిమాలకు ప్రమోషన్స్ అవసరమా లేదా? ఎందుకంటే ఓజీ సినిమా టైంకి పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలియదు. ఆయన ప్రమోషన్స్లోకి పాల్గొంటారో లేదో కూడా ఐడియా లేదు. మహా అయితే ప్రీ రిలీజ్ ఒకటి గట్టిగా జరుగుతుంది. మరి ఇండియా వైడ్గా ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎలా జరుగుతాయి? ఇంకా గేమ్ చేంజర్, పుష్ప, దేవరా సినిమాల ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రమోషన్స్ ఎక్కడి వరకు క్లిక్ అయ్యాయి అనేది ఏ వీడియో తెలుసుకుందాం. సరే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిలీజ్ అవబోయే పాన్ ఇండియా సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతున్న సినిమా అంటే కల్కి 2898 AD. ఈ సినిమా ఒక్కటే ప్రజెంట్ ప్రమోషన్స్ పరంగా బీభత్సం. ప్రమోషన్స్ బాగాలేకపోతే సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో ప్రభాస్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ని చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే హిట్ టాక్ వచ్చింది. కాకపోతే దాంట్లో క్యారెక్టర్స్ ఎవరికి అంతగా అర్థం కాలేదు. ఈవెన్ ఫస్ట్ టైం చూసినప్పటికంటే కూడా సెకండ్ టైం చూసినప్పుడే సలా సినిమా అందరికీ బాగా అర్థం అవుతుంది. కానీ మీరు ఇలా ఒక్కసారి ఊహించండి, మొత్తం ప్రమోషన్స్లో క్యారెక్టర్స్ ఏమవుతాయని చెప్పేసి క్యారెక్టర్స్ని కాన్సర్ వరల్డ్ని కొంచెం ప్రమోషన్స్లో బిల్డ్ చేసుకుంటే సలా సినిమాకి డెఫినెట్లీ యూజ్ పాజిటివ్ టాక్ వచ్చింది. బట్ ఆ తప్పు అయితే ఇప్పుడు కల్కి విషయంలో చేయట్లేదు. కల్కి ప్రమోషన్స్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా పుష్ప విషయానికి వస్తే, పుష్ప నుంచి వేరీస్ పుష్ప వచ్చిన సంవత్సరానికి మళ్ళీ గ్లిమ్స్ని పుష్ప టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్కి వేరీస్ పుష్ప అంత పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా సరే ఓవరాల్గా ఇది పర్లేదు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా పర్లేదని అనిపించింది. ఇవి ఇప్పటి వరకు వచ్చిన పుష్ప కంటెంట్ ఏది కూడా మరీ బీభత్సంగా అయితే ట్రెండ్ అవ్వలేదు. బట్ కపుల్ సాంగ్లో వస్తున్న సెకండ్ సింగిల్ మాత్రం క్లిక్ అయితే ప్రమోషన్స్ అనేవి వేరే రేంజ్లో కలుగుతాయి. ఇంకా గేమ్ చేంజర్ విషయానికి వస్తే అసలు ఈ సినిమాకి రిలీజ్ డేటే ఇంకా అనౌన్స్ చేయలేదు. పాన్ ఇండియా వైడ్గా పాటు ఇంటర్నేషనల్ వైడ్గా ఆయన క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. ఆయన ఏ సినిమా చేస్తున్నారని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కూడా చూసే స్టేజ్కి వెళ్ళారు ఆయన. బట్ ఇక్కడ అంటే ఎప్పుడో 3.5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్కి ఆల్మోస్ట్ ఇంకా ఏదో ఒకటి షూట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుద్దో, ఎప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి ప్రజెంట్ అయితే భారతీయుడు 2ని రిలీజ్ చేస్తారు కాబట్టి మరి ఈ ఇయర్లోనే గేమ్ చేంజర్ రిలీజ్ ఉండే అవకాశం అయితే గట్టిగానే ఉంది. బట్ ఈ సినిమా ప్రమోషన్స్ అయితే మాత్రం గట్టిగా చేయాలి. ఎందుకంటే ఫస్ట్ సింగిల్గా వచ్చిన జరగండి అయితే అంతలా క్లిక్ అవ్వలేదు. సో ప్రమోషన్స్ అనేది బాగా చేస్తే మాత్రం వేరే లెవెల్లో ట్రెండ్ అవుతుంది గేమ్ చేంజర్. ఈజీగా మంచిగా 1000 crores క్లబ్లోకి వెళ్ళిపోతుంది. మరి రామ్ చరణ్ గారికి ఉన్న స్టామినా అలాంటిది. మరి ఇంకా దేవరా విషయానికి వస్తే ప్రజెంట్ ఎన్టీఆర్ గారికి ప్రతి చోట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ సౌత్, నార్త్, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎన్టీఆర్ గారికి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని ఉపయోగించుకుంటూనే దేవరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేలా October 10th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఒక పక్క దసరా హాలిడేస్ కూడా ఉండడంతో ఈ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం గట్టి ఓపెనింగ్స్ ఉంటాయి. దేవరా టీమ్స్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ విజువల్స్కి చాలా మంది ఫ్లాట్ అయిపోయారు. బట్ దేవరాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ కాలేదు. సినిమా రిలీజ్కి ఇంకా చాలా టైం ఉండడంతో ఇంకా పెద్దగా ప్రమోషన్స్ అనేవి ఏవి స్టార్ట్ కాలేదు. బట్ దేవరా కూడా సలార్ లాగే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్తో రాబోతున్న సినిమా. గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మై దేవరా ఈజ్ బెటర్ దెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్పారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో మనకు తెలుసు. ప్రతి క్యారెక్టర్కి ఏ ఒక అంబిషన్ ఉంటుంది. సో అలా ఇప్పుడు మరి దేవరా కూడా గ్రేటర్ దెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే దేవరాలో కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మరి ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్స్ అండ్ ట్రైలర్స్ రిలీజ్ చేసి మంచి ప్రమోషన్స్ చేస్తే మాత్రం దేవరాకి చాలా హెల్ప్ అవుతుంది. ప్రమోషన్స్ కనుక బీభత్సంగా జరిగి ఈ సినిమాకి ఇంకా క్రేజ్ పెరిగితే మాత్రం ఈ సినిమా కూడా టోటల్ రన్లో పెద్ద నెంబర్స్ అయితే పెట్టేస్తుంది. ప్రజెంట్ ఎన్టీఆర్ గారికి నార్త్లో కూడా బీభత్సమైన క్రేజ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన వార్ 2లో రుతిక్ రోషన్ గారితో యాక్ట్ చేస్తున్నారని ఆయన చూసే తెగ ట్రెండ్ చేస్తుంది. సో దేవరాకి జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు, నార్త్ సౌత్ అని తేడా లేకుండా కలెక్షన్లు వేరే రేంజ్లో వస్తాయి. మరి దేవరా ప్రమోషన్స్ని ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇంకా ఓజీ విషయానికి వస్తే ఇప్పటి వరకు
చెప్పుకున్న సినిమాలకి ఒక ప్రమోషన్స్ గురించి ఒక క్లారిటీ అవుతుంది. బట్ ఓజీ సినిమాకి ఆ క్లారిటీ అయితే అంతగా లేదు. ఎందుకంటే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. ఓజీకి ఇంకా 20% షూటింగ్ అయితే పెండింగ్ ఉంది. ఈ 20% కంప్లీట్ చేసి ఓజీని రిలీజ్ చేయడానికి ఇంకా కొంచెం టైం ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 27th అయితే రిలీజ్ కాబోతుంది. బట్ ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్లో పాల్గొంటారా లేదా అన్నది చెప్పలేం. ఒకవేళ పాల్గొన్నా సరే అదే తెలుగు వరకే అయి ఉండొచ్చు. మిగతా అంతా కూడా సుజిత్ గారు అండ్ టీం చూసి. సో అలా అయితే మాత్రం ప్రమోషన్స్ని గట్టిగా ప్లాన్ చేయాలి. విత్ హీరో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మూవీ టీం అంతా వెళ్ళి మంచి ఇంటర్వ్యూస్తో ఒక రేంజ్ ప్రమోషన్స్ చేస్తే మాత్రం ఓజీకి ప్రతి చోట కూడా వేరే రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. ఈ సినిమా డెఫినెట్లీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా గ్లిమ్స్కి వచ్చిన రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలుసు. ఆ రెస్పాన్స్ని కంటిన్యూ చేయాలంటే మాత్రం ఈ సినిమాకి చాలా ప్రమోషన్స్ అయితే గట్టి ప్రమోషన్స్ అయితే చేయాలి. మరి ఇలా మన దగ్గర నుంచి వెళ్ళబోయే పాన్ ఇండియా సినిమాలు కనుక మంచి మార్కెటింగ్ చేసుకుని వెళ్తే మాత్రం మన ప్రజెంట్ టీఎఫ్ఐ వేరే రేంజ్లో గ్లో అవుతుంది. లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా సినిమాలు లేక మిగతా ఇండస్ట్రీలు పాన్ ఇండియా హిట్స్ కొడుతుంటే మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ మనకి పాన్ ఇండియా వైడ్గా పెద్ద హిట్ అయిన సినిమా అంటే సలారే. ప్రజెంట్ ఈ ఇయర్లో చాలా సినిమాలు అయితే రాబోతున్నాయి. సెకండ్ హాఫ్లో మనం ఎన్నో పాన్ ఇండియా సినిమాలు చూడబోతున్నాం. మరి ఈ సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ని నమోదు చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్తాయో చూడాలి. ఇందులో కల్కి అయితే పాన్ ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాలకి మార్కెట్కి దారి వేస్తుందో లేదో చూడాలి. సో ఇది గాయస్ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.